మీరున్న పొజిషన్కి యాక్చువల్లీ ఒక సీట్లో కూర్చుని ఆర్డర్ చేస్తే వర్క్ చేయగలిగే సెటప్ ఉంది అక్కడ. అయినా కూడా మీరు డౌన్ టు ఎర్త్ ఉండి ప్రతి సీట్లోనూ వెళ్ళి వర్క్ చేయడం, అందులో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం, పిన్ టు పిన్ తెలుసుకోవడం, కష్ట నష్టాలు తెలుసుకోవడం. ఇప్పుడు ఆర్డర్ చేయటం అనేది దట్ ఈస్ నాట్ ది రైట్ యాటిట్యూడ్ అట్ ఆల్, యూనో. ఎందుకంటే ఇది వ్యాపారం, ఇది మనం దాన్ని పెద్దది చేయాలి, పటిష్టంగా చేయాలి, లాభదాయకంగా చేయాలి అని అంటే అందరితో కలిసి పనిచేయాలి, అందరినీ మనతో పాటు కలుపుకుని తీసుకెళ్ళాలి, అందరికీ ఇందులో లాభం కనపడాలి, వాళ్ళకు కూడా గ్రోత్ కనపడాలి, డెవలప్మెంట్ కనపడాలి, వాళ్ళకు కూడా జీల్ క్రియేట్ చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ కెన్ బికమ్ అన్ ఎంటర్ప్రైజ్, యూనో. So I always believe in that. It's a teamwork. So we have to create that spirit. మీరు మార్గదర్శిని టేకప్ చేసిన తర్వాత ఫస్ట్ అంటే మీరు అది టేకప్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన సవాల్ ఏంటండి? అంటే మార్గదర్శి వాజ్ అ సక్సెస్ఫుల్లీ రన్ కంపెనీ. అప్పటికే సిల్వర్ జూబ్లీ అయిపోయింది, బట్ గ్రోత్ లేకుండా ఆగిపోయింది అనమాట. సో ఒక 12 బ్రాంచెస్ ఉన్నాయి నేను జాయిన్ అయినప్పుడు. 25 years పైబడ్డ సంస్థకి 12 బ్రాంచెస్తో అలా స్తబ్దుగా నడుస్తుంది. బట్ వెరీ వెరీ గుడ్. అతి తక్కువ టైంలో మీరు టేకప్ చేసిన తర్వాత టర్న్ ఓవర్ చాలా బాగా పెరిగింది, చాలా బ్రాంచెస్ ఇంప్రూవ్ చేశారని అన్నారు, నిజమేనండి? ఇప్పుడు నేను చేరినప్పుడు ఒక 100 crores బిజినెస్ టచ్ అయింది ఇయర్ 90లో. సో ఐ బికేమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ 92. ఓకే. సో ఆ తర్వాత కొంత రెస్పాన్సిబిలిటీస్, బిజినెస్ వీ కెన్ ప్రొపెల్ ద గ్రోత్ ఇన్ దిస్ కంపెనీ అని. సో వీ ప్లాన్డ్ పొటెన్షియాలిటీ ఎక్కడెక్కడ ఉంది, సో ఈ ప్లేసెస్లో ఖచ్చితంగా బిజినెస్ చేయొచ్చు, బ్రాంచెస్ ఓపెన్ చేయొచ్చు, గ్రోత్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మీరు లేట్గా వచ్చారు, ఎప్పుడో రావాల్సిందే అనేవాళ్ళు. సో పొటెన్షియాలిటీ వాజ్ దేర్, బట్ ఇట్ వాజ్ నాట్ లివరేజ్డ్ అనమాట. సో ఎప్పుడైతే ఆ రెస్పాన్స్ చూసానో నేను, ఐ అండర్స్టూడ్ దట్ దిస్ కంపెనీ హ్యాస్ గ్రేట్ పొటెన్షియాలిటీ. సో వీ హ్యావ్ టు గివ్ ద బెనిఫిట్ టు ల్యాక్స్ ఆఫ్ పీపుల్. దీని ద్వారా చాలామంది లబ్ధి పొందాలి. సో అక్కడ ఇంకా డిసైడ్ చేసుకున్నాను అనమాట, దట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ కంపెనీ గ్రో ఇన్ అ బిగ్ వే అని. ఓకే. అండ్ 95లో ఐ వాజ్ మేడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ. అప్పటికి 350 crores టచ్ చేసాం. నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన తర్వాత 100 crores నుంచి 350 crores వచ్చింది. ఇక దెన్ ఐ ప్లాన్ 500 crores టర్న్ ఓవర్ చేయాలి అని. మీకు మీరు గోల్ పెట్టుకున్నారు? ఐ సెట్ మై ఓన్ గోల్స్. సో దెన్ వీ అచీవ్డ్ 500 crores. దెన్ మై నెక్స్ట్ టార్గెట్ వాజ్ 1000 crores. దెన్ వీ వర్క్ టువర్డ్స్ దాట్. ఇంకొన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసాం, బ్రాంచెస్కి టార్గెట్స్ ఇచ్చేవాళ్ళం, ఫాలో అప్ చేసేవాళ్ళం. మై స్ట్రెంగ్త్ ఇస్ ట్రెమెండస్ ఫాలో అప్. I do a lot of monitoring and then following up with people, motivating the people towards, achievement. That's how the growth has been. So 1000 crores, mala 2000, 3000, 5000. So last year we touched 9700 crores. Excellent. My dream was to do 10,000 crores. I had set my goal of 10,000 crores in the year 95. Excellent. ఎప్పుడైతే మేనేజింగ్ డైరెక్టర్ని చేశారో ఆ సంవత్సరమే ఈ కంపెనీని ఒక రోజున 10,000 crores కంపెనీ చేస్తానని. అప్పుడు మా టర్న్ ఓవర్ 500 crores. 500 ఎక్కడ? సో అలా అంబిషియస్గా ఉండటం అనేది ఉందన్నమాట. అండ్ ఆ అంబిషన్ కోసం నిరంతరం పట్టుదలతో పనిచేయటం అలానే సాధ్యమైంది. మనం పని చేస్తేనే మన వాళ్ళు పని చేస్తారు. మనం పని చేయకుండా ఇదిగో మీరు అందరు చేసేసేయండి అంటే ఎవరు ఉంటారు? ఎవరు చేయరు. నిజంగా యూ హ్యావ్ టు బీ ద ఫస్ట్ వన్, యూ హ్యావ్ టు కమ్ ఇన్ అండ్ యూ హ్యావ్ టు బీ ద లాస్ట్ వన్ టు గో. దట్స్ హౌ ఐ హ్యావ్ వర్క్డ్. ఫ్యామిలీని, పిల్లల్ని నేను దగ్గరుండి చూసుకోలేకపోయానే అని ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భం ఉంటుంది, బాధ అప్పుడప్పుడు ఉంటుంది. మేబీ ఇంకా ఎక్కువ టైం ఇవ్వగలిగేదాన్నేమో, ఇచ్చుండొచ్చు అని కూడా ఇప్పుడు అనుకుంటాను. అప్పుడు ఏంటంటే బాగా గోల్ ఓరియంటెడ్గా ఉండేదాన్ని. అండ్ ఏంటంటే ఇచ్చిన అపాయింట్మెంట్స్ ఎప్పుడూ బ్రేక్ చేయను నేను జనరల్గా. 3 o'clock అంటే 3 o'clock, 5 o'clock అంటే 5 o'clock. మళ్ళీ అందరూ మా వాళ్ళే కదా అని చెప్పి పోస్ట్పోన్మెంట్లు చేయటం అనేది
ఎప్పుడు చేసేదాన్ని కాదు. అంటే ఆ డిసిప్లిన్ ఉండేది. అంటే ఆ పంక్చువాలిటీ, మన ప్రవర్తనను బట్టి రెస్పెక్ట్ ఉంటుంది అనేది బాగా నాకు అన్నమాట. సో మనం ఆషామాషిగా ఉంటే ఎవడు పట్టించుకుంటాడు, ఎవరు పట్టించుకోరు. ఎగ్జాక్ట్లీ. సో యువర్ వాల్యూ కమ్స్ ఫ్రమ్ ద వే యూ కండక్ట్ యువర్ సెల్ఫ్. ఇది డెఫినెట్గా రోల్ మోడల్ చైర్మన్ గారే. ద వే హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ is what gets him that kind of respect in this society. So at the back of our mind ఎప్పుడు కూడా ఆయన ప్రవర్తన అనేది మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట. మార్గదర్శి పూర్తి బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. మధ్యలో వీటి మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి, పేర్లు అప్రస్తుతం అయినప్పటికీ. ఒక విమెన్ గా మీరు ఎవరి సపోర్ట్ తీసుకున్నారు, మీ మెంటల్ గా ఎలా దాన్ని మీరు విన్ చేశారు ఆ టైంలో? మీరు అన్నట్టుగా 2007లో నాకు మేజర్ క్రైసిస్ అంటూ రావటం అప్పుడే. మీరు అంతకుముందు కూడా అడిగారు నన్ను, అవునండి, మీరు ఏదైనా క్రైసిస్ ఫేస్ చేశారా అని. 2007 వరకు ఎటువంటి క్రైసిస్ ఫేస్ చేయలేదు. అంటే వీ వర్ వెరీ గ్రోత్ ఓరియంటెడ్ అండ్ వీ వర్క్ టువర్డ్స్ ఇట్ మెటిక్యులస్లీ. వీ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్, వీ అచీవ్డ్, వీ వర్ అ సక్సెస్ఫుల్ కంపెనీ. ఇయర్ ఆన్ ఇయర్ బ్యాంక్ ఈ ఇయర్ 500 crores చేయాలి అని అంటే ఆ ఇయర్ డెఫినెట్లీ 510, 550 అయిపోవాల్సిందే. దెన్ నెక్స్ట్ ప్లానింగ్ ప్రాపర్గా ప్లాన్ చేసేవాళ్ళం. 1000 crores చేయాలి అంటే డెఫినెట్లీ 1100 crores అచీవ్ చేసేవాళ్ళం. అలా అంత ఇట్ వాజ్ బూస్టర్ సక్సెస్ లాగా అనమాట. నేను అనుకున్నది అనుకున్నట్టు సాధించడం అనేది వీ డిడ్ లైక్ దాట్. అండ్ 2007 it was 2006 that we had the crisis. Margdarshi financials మీద, you know, we had the political vendetta. It was not crisis as far as we are concerned. Internally it's not a crisis. Yes, because we were making the payments regularly to our depositors in a very prompt way. We were making the interest payments every day basis. Yes, Refunds were happening every day basis as and when there was a mature deposit. We had ourselves slowed down the intake of deposits. yes, nothing but government bank la నడిచింది. Exactly. And నెలాఖరు రోజునే ఇంట్రెస్ట్ వెళ్ళిపోయేది. మామూలుగా ఎవరైనా సరే నెల దాటిన తర్వాత ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇక్కడ అలా కాదు, లాస్ట్ డే ది ఇంట్రెస్ట్ షుడ్ బి దేర్ ఇన్ దట్ అకౌంట్ అని చైర్మన్ గారు. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఎక్కడైనా సరేనండి, ఎట్టి పరిస్థితుల్లోనూ జీతం టైంకి వస్తుంది. సాలరీస్ కమ్ ఆన్ ద లాస్ట్ డే itself. ఇక్కడ అక్కడ నాట్ ఆన్ ద ఫస్ట్ ఆర్ ద 5th ఆర్ ద 7th ఆఫ్ ద నెక్స్ట్ మంత్. దే గెట్ ఇట్ ఆన్ ద లాస్ట్ డే. పండగ ఉంది ఆ రోజు, పబ్లిక్ హాలిడే అంటే వి మేక్ ష్యూర్ ఇట్ ఇస్ బిఫోర్ డే. ఎగ్జాక్ట్లీ. యా. సో అలా డెపాజిటర్స్ కూడా వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ లైఫ్ యూస్ టు బి సో స్మూత్ అనమాట. సో మేమే నెమ్మదిగా ఓకే బిలో 50,000 deposits తగ్గించేద్దాం, స్మాల్ డిపాజిట్స్ అన్ని we were eliminating. We were in the process of elimination of deposits because we know it is a responsibility. One day or the other we have to repay every single rupee. That is our complete commitment to our investors any day. So ఈ లోపల we were blamed for Some political the blame was that we are not in a position to repay any, people will not get their deposits any, all kind of allegations were made. So that was the toughest times because మొత్తం మార్గదర్శి కంపెనీలో వర్క్ చేసే అందరూ ఫీల్డ్ స్టాఫ్ they were taken aback all of a sudden. అంతకుముందు ఎంత పవర్ఫుల్గా ఉండేదో టీము, బికాజ్ వీ వర్ సో ప్రాంప్ట్ ఇన్ అవర్ పేమెంట్స్, వీ వర్ నోన్ ఫర్ అవర్ క్రెడిబిలిటీ. జస్ట్ ఒక సింగిల్ అలిగేషన్ అండ్ కొంత మీడియా మిస్రెప్రజెంటేషన్ తోటి వాళ్ళు దే వెంట్ ఇన్ టు షెల్ఫ్స్ లాగా. దేవర్ ఎలా వెళ్ళాలి, ఎలా ఫేస్ చేయాలి, ఏం అడుగుతారో ఏం చెప్పాలో అనే కొద్దిగా కైండ్ ఆఫ్ షైనెస్ అనమాట.
So I started talking to every employee during that crisis period, literally every employee. And I was 7 months pregnant అప్పుడు ఆ క్రైసిస్ జరిగినప్పుడు. మా మూడో అమ్మాయి, ఐ వాజ్ క్యారింగ్ హర్ అనమాట. సో బట్ అది ఎవరికి, బయట వాళ్ళకి ఎవరికి తెలీదు, యూనో. సో ఇన్ స్పైట్ ఆఫ్ దాట్, యూనో, going through that stress, you know, during that period. Luckily, you know, my daughter is very intelligent. She's the most intelligent of the whole lot. మీ బుర్రంతా అమ్మాయికి వచ్చేసింది. నైస్. సో ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడటం, రిపీటెడ్గా మాట్లాడటం, అసలు కంపెనీ పొజిషన్ ఇది అనవసరంగా ఇలా చేశారు, మనకి ఏం ఇబ్బంది ఉండదు, ప్రతి ఒక్కళ్ళకి మనం రీపేమెంట్స్ ప్రాంప్ట్గా నిన్నట్లాగే ఈరోజు ఉంటుంది, ఈరోజు అట్లాగే రేపు ఉంటుంది, ఏం భయపడాల్సిన పని లేదు, నమ్మకాన్ని బిల్డప్ చేసి అని ప్రతి ఒక్క మెంబర్ని వెళ్ళాలి, కలవాలి. మీరు వెళ్ళకోకుండా ఉండటం కాదు, మీరు వెళ్ళాలి, కలవాలి అని. ఆ పీరియడ్లో ఐ సెడ్ వీ హ్యావ్ టు టచ్ 5,000 crores అని. అప్పుడు 2007 మార్చ్కి వీ achieved 4,000 crores, and 2008 March ki we touched 5,000 crores. మన టార్గెట్స్లో మార్పు ఉండకూడదు, మన పర్ఫార్మెన్స్లో మార్పు ఉండకూడదు అని ఇంకా పట్టుదలతో అట్లానే అందరికీ అనుకున్న విధంగా ప్రతి ఒక్కళ్ళకి ఎత్తికి మరీ పేమెంట్స్ చేసాం డిపాజిటర్స్కి. కొంతమంది వేసేసి మర్చిపోయిన వాళ్ళు కూడా, నేను అసలు డిపాజిట్ గురించి వాళ్ళు మర్చిపోయారు. మేము డేటా తీసి ఎత్తుక్కుంటూ వెళ్ళి వాళ్ళ అడ్రస్ల్లో, వాళ్ళు అయ్యో ఎప్పుడో మర్చిపోయాం, ఫాదర్ వేసి చనిపోవటం, నేను అలాంటి కేసుల్లో కూడా కొన్ని. సో అందరికీ రీపేమెంట్స్ చేయటం. ఆ తర్వాత ఆ బాధ్యతలతో పాటు మళ్ళీ మీకు ఈ కళాంజలి బాధ్యతలు కూడా వచ్చి అది అదిలా ఇవ్వడం జరిగింది. కానీ ఒకే బాధ్యత నిర్వహించడమే ఒక విమెన్ కి, పిల్లలు ఇల్లుతో పాటు ఇదే కష్టం అనుకుంటే. కళాంజలి నేను గంతులేసి తీసుకున్నాను, ఎందుకంటే నాకు బాగా ఇష్టం. నేను టెక్స్టైల్స్ అన్న బాగా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి కూడా ఎవరు ఏ చీర కట్టుకున్నా 10 ఏళ్ళ తర్వాత కూడా ఆ రోజు నీ చీర కట్టుకున్నావు అని చెప్పగలిగేటట్టు ఉండేది, అంత ఇంట్రెస్ట్ ఉండేది. సో ఈ బిజినెస్లో నుంచి వెన్ ద మేనేజ్మెంట్ హ్యాడ్ టు చేంజ్ హ్యాండ్స్, ఐ వెంట్ అండ్ వాలంటరీలీ సెడ్ నేను చేస్తానండి ఇది అని చెప్పి. ఎక్సలెంట్. ఎందుకంటే ఒకటి నాకు అంత ఇంట్రెస్ట్ లేని బిజినెస్ ఒకటి తీసుకున్నాను కదా, ఇంట్రెస్ట్ ఉన్నది ఇంకెంత బాగా ఇంట్రెస్ట్ ఉన్నది చేద్దామని. సో నాకు కళాంజలి హస్ బీన్ లైక్ అ స్ట్రెస్ బాస్టర్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఈ ఫైనాన్స్ నంబర్ క్రంచింగ్ చేసి వెళ్ళి కొద్దిగా రంగులు ఆ డిజైన్స్ చూస్తే నాకు హాయిగా ఉండేది అనమాట. కానీ కళాంజలిలో అండి, అంటే మీరున్నారని చెప్పడం కాదు, కానీ ఇలాంటి షో నేను బయట ఎక్కడైనా చూసినా కూడా ఏ చిన్న విగ్రహం తీసుకున్నా అందులో ఎంత మంచి కళ ఉంటుందో, ఎక్కడ మనం చిన్నది కూడా పాయింట్అవుట్ చేయడానికి ఉండదు. వెరీ కీన్ ఆన్ దాట్. మెటీరియల్ కానీ అవుట్ఫిట్ ఫిగరెన్స్ అయ్యి చాలా ప్రపోర్షనేట్గా ఉండేటట్టు చూసుకుంటాం, ఫీచర్స్ కానీ. దాట్ ఈస్ సంథింగ్ దట్ వి మేక్. అసలు కళాంజలి మీదే ఒక ఎపిసోడ్ స్పెషల్గా చేయాలని అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది కళాకారులు కళాంజలి మీద, మీ మీద డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళ ఆర్ట్ని బయటకు తీసుకురావడానికి వాళ్ళ జీవనోపాధి అంతా మీ మీదే ఆధారపడి ఉంది ఒక విధంగా చెప్పాలి అంటే. ఎందుకంటే వి వర్క్ విత్ ఆర్టిజన్స్ అక్రాస్ ది కంట్రీ, అండ్ వి వర్క్ విత్ ది artisans who have taken national awards. అలాగే ఇప్పుడున్న మీడియా పోకడ మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఈటీవీ సంగతి తీసుకుంటే కనుక, మిగతా ఛానల్స్కి తీసుకుంటే ఒకే విషయాన్ని పదే చూపించడం దగ్గర నుంచి మిగతావన్నీ కన్ఫర్మ్ చేసేస్తాయి. ఈటీవీ మాత్రం వెయిట్ అండ్ సీ, ఇంకా వెయిట్ చేసి వన్స్ అయితే కోర్టు నుంచి డిక్లేర్ అయిన తర్వాత, లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ డిక్లేర్ అయితే కానీ మన దాంట్లో కనిపించే అవకాశం లేదు. ఇప్పుడు సమాజం పట్ల మన బాధ్యతను మర్చిపోకూడదు కదా. సో దట్ ఈస్ బీన్ ద పాలసీ ఆఫ్ చైర్మన్ గారు. జస్ట్ మన పర్సనల్ గ్రోత్తో పాటు
what we do should not affect the community, you know. సో ఆ తొందరపాటుతనం అనేది పనికిరాదని చెప్తారు ఎప్పుడు కూడా. బాధ్యతగానే చేయాలి ఏది చేసినా అనేది. సో వీ విల్ కంటిన్యూ టు బీ లైక్ దాట్. ఇప్పుడు మిగతా వాళ్ళ గురించి చెప్పడం బాగోదు. మేము ఎలా ఉండాలి, నేను ఎలా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో our responsibility towards society is something that we'll always bear in mind in whatever we do. సినిమాలు చూస్తూ ఉంటారండి? ఇష్టం, చూస్తాను. రీసెంట్గా ఏం చూసారు? రీసెంట్గా చూడలేకపోతున్నాను. ఎందుకంటారా, ఇప్పుడు పిల్లలు పెద్దాళ్ళు అయిపోయారు, ఎక్కువగా వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోతారు. ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళయింది, ఇప్పుడు ఆమె వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళిపోతుంది. సో కొన్ని సినిమాలు చిన్న అమ్మాయితో చూడకూడదు. షీఈ్ అబౌట్ 10 years now. సో అందుకని అంత రెగ్యులారిటీ లేదు. ఇంతకుముందు ఏ సినిమా అయినా సరే వెళ్ళిపోయి చూసేసేదాన్ని, అంత ఇష్టమే సినిమాలు అంటే. బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరైనా బాగుంది చూడొచ్చు అంటేనే చూడబుద్ధి అవుతుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాచ్ బ్యాడ్ మూవీస్. సో సమ్టైమ్స్ అండ్ తప్పనిసరిగా సినిమా చూడాలి అనేది కూడా తగ్గిపోయింది ఇప్పుడు. ఐడ్ లవ్ టు రీడ్ అ బుక్ రాదర్ దెన్ జస్ట్ లైక్ దట్ గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ మూవీ. ఈ మధ్య కాలంలో అయితే చూడలేదు సినిమాలు ఏం పెద్దగా. 6 months అయిపోయింది, more than 6 months. ఓకే. బాహుబలి చూసారు ఎంతకి? బాహుబలి చూసాను. బాహుబలిని చూడని వాళ్ళు లేరేమో, కానీ లేట్గానే చూసాను. అందరూ ఫస్ట్ సెకండ్ థర్డ్ డేస్లోనే చూసేసేయాలని చాలా ఆదుర్తా పడతా ఉన్నారు. అంటే ఐ వాంటెడ్ టు సీ ఇట్, బట్ ఇట్స్ ఓకే. మరి ఏదో మొదటి రోజే చూసేయకపోతే లైఫ్లో మిస్ అయిపోతాం అన్నట్టుగా అలా ఉండను నేను. సో ఐ థింక్ ఐ సా ఇట్ ఆఫ్టర్ 2-3 weeks or something. శైలజ కిరణ్ గారికి అసలు కోపం వస్తుందా? నిజంగా చాలా తక్కువే వస్తుంది, చాలా తక్కువే వస్తుంది. వస్తే మాత్రం చాలా ఉధృతంగా ఉంటుంది. చాలా ఉధృతమేం కాదు, వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది, రేర్గానే వస్తుంది. జనరల్గా అరవటం అనేది చేయను, ఎక్కువగా గోలగా అది చేయటం అది చేయను నేను. సో అమ్మాయిలకి మీ ఉద్దేశం ప్రకారం దేని ద్వారా గౌరవం ఇస్తారు, దేని ద్వారా గౌరవం వస్తుందంటారు? నేటి తరం అమ్మాయిలకి ఒక మీకు ఆడపిల్లలు ఉన్నారు, మీరు ఆడపిల్ల, ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు తల్లి స్టేజ్కి వచ్చారు, ఏం చెప్పాలనుకుంటారు మీరు? ఆడపిల్ల డెఫినెట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉండాలి. ఎందుకంటే వీఆర్ ది కైండ్ ఆఫ్ వీఆర్ ద కోర్ పర్సన్ అనండి, సెంట్రిక్, ఫ్యామిలీ సెంట్రిక్. ద ఉమెన్ ఇస్ ద ఫ్యామిలీ సెంట్రిక్. మనకి స్వతహాగా కూడా స్త్రీకి ఉన్నంత ఓపిక మగవాళ్ళకు ఉండదు. కిరణ్ గారే అంటుంటారు, హీ ఆల్వేస్ సేస్ దట్ యు ఆర్ ద పర్సన్ హూ హోల్డ్స్ ద ఫ్యామిలీ టుగెదర్ అని చెప్పి అంటుంటారు కిరణ్ గారు. మా ఇద్దరి నేచర్స్ ఆర్ క్వైట్ డిఫరెంట్. Probably Kiran garu is more softer than me also. మీరే సాఫ్ట్ అనుకుంటున్నా? చాలా సాఫ్ట్ నేచర్డ్, వెరీ థరో జెంటిల్మెన్. హీజ్ అ థరో జెంటిల్మెన్. సో మాకేంటంటే ఇంత జెంటిల్నెస్ ఫ్యామిలీలో అలవాటు అయిపోయి, అటు నాన్నగారు, ఇటు మాయ్ గారు, ఇటు కిరణ్ గారు, అబ్సల్యూట్లీ వీఆర్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్. సో మాకు కైండ్ ఆఫ్ too much of aggressiveness is something that we won't be able to hold అనమాట. ఓకే. సో అందుకనే అమ్మాయి పెళ్లి విషయంలో కూడా చాలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి అక్కడ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ యాటిట్యూడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది ప్రధానంగా చూసాం. మన అమ్మాయి వెళ్ళిన చోట తను హ్యాపీగా ఉంటుందా లేదా, తనకి విలువనిస్తారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అకార్డింగ్ టు మీ. సెల్ఫ్ రెస్పెక్ట్ షుడ్ బీ దేర్ ఫర్ ఎనీ ఉమెన్. సో మీరు అడిగినట్టు తప్పనిసరిగా ఉమెన్ హ్యావ్ టు గివ్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ కేర్ టు ద ఫ్యామిలీ మెంబర్స్. దట్స్ వెన్ షీ విల్ గెట్ ద డిజైర్డ్ రెస్పెక్ట్. ఇప్పుడు నేనే మా జనరేషన్లోనే
I think probably not even 1% were being career oriented Exactly. in my generation. But still, I don't think I have failed in my family relationship, because I can say that because Kiran garu always says that you are the anchor person for our family, and which is why I can say, okay, I've done justice. I mean, ఓకే. and definitely I have missed out on quantity of time. రోజు మీద అర్ధగంట గడపటం ఎక్కువగా ఉండేది ఫ్యామిలీతో. అంత హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది డెవలప్మెంట్కి. అండ్ లాట్ ఆఫ్ ట్రావెలింగ్ కూడా, ఎందుకంటే 4 స్టేట్స్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి. But I think my children always say that they are very proud of me, and they are happy with whatever I have done for them also. ఓకే. వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసేదాన్ని. And we were fortunate to have very good team of caretakers, and ours was a joint family, so that was an advantage. ఎగ్జాక్ట్లీ. అత్తమ్మ ఉండేవారు ఇంట్లో. సో ఫ్యామిలీ మెంబర్ ఉన్నప్పుడు ఆ భరోసానే వేరుగా ఉంటుంది. అవునండి. So, and people were there to take care of them, and then family members are there. సో అందుకని ఇక ఇంటి నుంచి వెళ్ళిపోతే ఇంటి గురించి ఆలోచించేదాన్ని కాదు. నేను అలా ఉండగలుగుతాను. బిజినెస్ ఓరియంటెడ్ లేడీ యు ఆర్ రియల్లీ. ఇంటికి వస్తే బిజినెస్ గురించి మర్చిపోతాను. అండ్ మళ్ళీ పిల్లలు అయ్యా ఇంకా ఇంటి సంగతి పిల్లల సంగతి ఇక అలా ఐ కెన్ డివైడ్ దట్ వే. దట్ వే ఐ బీన్ లక్కీ. మళ్ళీ జన్మంటూ ఉంటే మీరు మళ్ళీ విమెన్గా పుట్టడానికి ఇష్టపడతారా? పుడితే ఎలా పుట్టారనుకుంటున్నారు? నిజం చెప్పాలి. వై నాట్? ఎందుకు? God's been very kind, I can't ask for more. ఎందుకంటే see, more than wealth, the people that you are surrounded by is very, very important. And I have been immensely blessed, so good children, good parents, very caring husband, good family members. ఏ అమ్మాయికైనా ముందు అది ఉండాలి. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య చాలా పురాతనమైన గుళ్ళకు కూడా మీరు వెళ్ళి దర్శించుకోవడం జరిగింది కదండి. అంటే భక్తి ఎక్కువ మీకు? భక్తి ఎక్కువ అంటే మరీ ఎక్కువ అని చెప్పలేనేమో, బట్ డెఫినెట్లీ ఐ థింక్ యాజ్ యూ ఏజ్ బిట్, ఇప్పుడు ఫస్ట్ 15 years ఈ జిల్లాలకన్నిటికీ వెళ్ళేదాన్ని, బట్ ఇట్ వాజ్ ఓన్లీ వర్క్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్. I mean, I sit through even till 1 and 2 in the night వరకు కంటిన్యూస్గా. మిగతా వాళ్ళు కూడా అలా కూర్చుని చేసేవారు నాతో పాటు. ఇప్పుడు భోజనాలు కూడా ఒక్కోసారి 3, 4, 5 చేసిన రోజులు ఉన్నాయి, చాలా రోజులు అప్పట్లో. ఇప్పుడైనా కనీసం అంటే మందుల అవసరాలు తెలుస్తున్నాయి కదా. సో అందరినీ ఓకే, నేనే అంటాను ఇప్పుడు 1:32 ఓకే లెట్స్ బ్రేక్ అండ్ హ్యావ్ లంచ్ అని. ఓకే. అంత ముందు అయితే ద వర్క్ హ్యాస్ టు గెట్ ఓవర్ ఫస్ట్. అది 4, 5 అయినా ద వర్క్ హ్యాస్ టు గెట్ ఓవర్ అండ్ దెన్ ఓన్లీ ఫుడ్. So now I do realize the importance of having food at the right time, and also అంతమంది ఎందుకు ఇబ్బంది పడాలి అనేది. So you kind of tend to become more and more spiritual, stay connected with God, mentally, yes, heartfully. So it's not that విగ్రహం ముందు కూర్చుని మంత్రాలు చదివేసేస్తూ గంటలు కొడితేనే పూజ అనేది కాదు. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్స్ నాట్ రైట్. ఐ డూ ఇట్. నేను ప్రార్థన చేస్తాను, నేను శ్లోకాలు చదువుతాను, అవన్నీ చదువుతాను. బట్ ఆల్ త్రూ ద డే ఆల్సో మ్యాక్సిమమ్ ఐడ్ లైక్ టు బీ కనెక్టెడ్ విత్ ద సూపర్ పవర్. సో యాజ్ అండ్ వెన్ పాసిబుల్ ఐ ట్రై టు బీ కనెక్టెడ్ విత్ ద గాడ్. సో పురాతనమైన టెంపుల్స్ 2 కారణాలు నేను వెళ్ళటం. ఐ లవ్ ది ఆర్కిటెక్చర్ ఇన్ ద టెంపుల్స్. చెక్కుడు, ద స్కల్ప్చర్, అది that is our true wealth, because gone are the days that we can recreate that. Exactly. ఇక ఫ్యూచర్ అయితే ఇక there's no way, impossible.
So we have to truly treasure some of those. It's big treasure, and we have to take care of this big treasure that India owns, which is highly neglected. మన ఏన్షియంట్ టెంపుల్స్ కానివ్వండి, మన మాన్యుమెంట్స్ కానీ, దే ఆర్ హైలీ నెగ్లెక్టెడ్. It's high time that people work towards refurbishing and also giving its due recognition and respect for the work that has gone into these monuments. And అంటారు కదా, ఇన్ని ఏళ్ల నుంచి పూజలు అందుకున్న చోట ఆ ఐడల్కి కూడా, ఆ భగవంతునికి కూడా చాలా పవర్ ఉంటుందని అంటారు. అవునండి. సో ఐ బీన్ ఫార్చునేట్ దట్ వే ఆల్సో, దట్ చాలా గుళ్ళు దర్శనం చేసుకోగలిగాను దాని వలన. పని ఎప్పుడు చెప్తుంటాను, స్వామి కార్యం స్వకార్యం. ఓకే.